చెప్తా అంటే మళ్ళీ ఫ్రెండ్స్, చలి గజ గజ. సంక్రాంతి పండుగ అయిపోయినా సరే చలి మాత్రం వదిలిపెట్టి కాకా తాళాలు శివరాత్రి దాకా ఉంటుంది అనుకుంటాను. శివరాత్రితో చాలా జాగ్రత్త పెట్టుకోండి బావగారు. చాలా చాలా అంటూ ఉంటాం. ఓకే, ఏమనుకున్నావు ఏంది అక్కడే తీసుకుంటున్నా. ఓకే, ముందుకెళ్తా నేను. చాలా జాగ్రత్త పెట్టుకున్నా బైకి, ఎందుకంటే మన ఛానల్ లోపల అడవిలోకి వచ్చినాం. లొకేషన్ అయితే చాలా నీట్గా మస్తుగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు లొకేషన్. అర్ధగంట ఆడిన ఎక్కండి, టచింగ్ అయితే లేదు. ముందుకు వెళ్దాం. పూమేనా ఫ్రెండ్స్, పూమేన్ క్యాచింగ్. వాటర్లో ఉన్న సైడ్ పట్టుకొస్తుందా అని ఫ్రెండ్స్. Thick head fish catching 1.5 ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రాగ్ దాని నోట్లో ఉంది, ముళ్ళ ఫ్రాగ్. దాన్ని టచ్ చేసి పోయింది, ఫ్రాగ్ మార్చిన ఆయన రాలే, మళ్ళీ ముళ్ళ ఫ్రాగ్ పెట్టిన వచ్చేసింది. నీళ్ళలో లేని గడ్డి మీద ఉన్నాను, యాడికి పోగును. Low frog, new frog. జోడీ లేదు, సింగిలే. జోడీ ఉంటే బయటకు వచ్చేది, జోడీ లేదు. చలో చలో చలో, ఆగే చలో. కొట్టంటే యాడ పచ్చి కాలే ఒకటైతే అయింది, అది దాన్ని తీసిన బయటికి. ఈ గడ్డ నీళ్ళు లోనకపోతే చేపలు వాడదు, అప్పుడు వర్కౌట్ అవుతుంది. అప్పటిదాకా ఇంతే, చేప దీంట్లో ఉంటుంది.
ఎన్నోసార్లు చేప కరువైందిలే కానీ ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. గాడి ఏంటంటే ఇంకా గడ్డిలో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళన్నీ లోనకి వెళ్ళాలా, వరి లేకపోతేనే మంచి షికారు అయింది. అట్లా కాదని ఇంకా 10-15 రోజులు పట్టిద్ది. షికారు మాత్రం అద్భుతంగా అయింది అప్పుడు మంచిగా. చూడండి లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. హాఫ్ సైడ్ దిగ్గానికి అర్థం కాదు, హాఫ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి చివర గుచ్చుకుంది, దానికి చివర ఎడ్జి కొట్టింది. ఎడ్జి ఆడ దిగిందని చూడండి. చివర ఇది ముల్లర్ ఫ్రాగ్, దీని పంతనం అట్లుంటుంది. ఓకే ఫ్రెండ్స్ వస్తాను. మా బావగారు ఆగట్టేనప్పుడు ఇక మనం చేసేది ఏం లేదు. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? 10:30 అవుతుంది టైం. ఆయన ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చినాక బావగారికి పోదాంపా, నెక్స్ట్ డే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చేపలు ఎన్ని పడ్డా ఏంది కొంచెం బయటకు పోయాక అదే చూపెడతా ఫ్రెండ్స్. నేను కొట్టినాయి పొద్దున బాగా కొట్టిన చూపెట్టా కదా, నాకు దగ్గర లేడు, ఆయన దూరం ఉన్నాడు. మా బావగారు కూడా మంచి సైజులు సేకెట్ ఫిషెస్ కొట్టిండు, మంచి సైజులు. వెనుక చూపి బ్రహ్మమాన కూడా మంచి సైజులు 2 కొట్టిండు. నాకు సైజులు తక్కువ అంటే నాకే పడ్డాయి, చిన్న సైజులు. సరే నెక్స్ట్ టైం చూద్దాం. ఈ 3 మా బావగారు కొట్టినాయి, ఈ 2 నేను కొట్టినా. ఓకే చికెన్ వేసాయి. ఇక చూడండి రేగాలు కూడా ఫుల్గా ఉన్నాయి, వెళ్ళిపోతారు కోసుకోకుండా. ఫుల్ రేగాలు ఉన్నాయి, మా వాళ్ళు కోసుకొని ఎట్టారు, అంత హడావుడి చేస్తాను. కావాల్సిన రేగాలు ఉన్నాయి ఇక్కడ. సరే 4 జాలు మళ్ళీ సాయంత్రం కోసుకుందాం. ఓకే పండి. మా బ్యాచ్ రెడీ అయితే ఆగదు ఇక, హడావుడి హడ్డాం కడి అన్నట్టు. ఓకే రైట్.